ఎన్ని రోజులు తెచ్చుకుంటారు? నాకు రొయ్యలు వద్దు, పొట్టు రొయ్యలు అస్సలే వద్దు, నాకు చికెన్ కావాలి. ఈ పిల్లలు తింటారా? ఖరాబ్ అయిందా నీకు? నాటకాలు ఎక్కువైపోయినాయి మీకు. రేపు నా రొయ్యలలో ఉప్పు ఎక్కువ వేసింది అనుకో, మొత్తం ఎక్కడ కాకుండా అవుతుంది కథ. ఇది రియలైజేషన్. అప్పుడప్పుడు నేను ఉప్పు ఎక్కువ కలిపేసి నాకు నచ్చిన వంటలు తెచ్చారనుకో, అందులో కొంచెం ఉప్పు ఎక్కువ కలిపిస్తాను. మన వైరల్ వంటల స్పెషల్ చికెన్ ఎలా మేడం అసలు ఇలా? ఇది నీ స్పెషల్ కర్రీ, వైరల్ వంటల స్పెషల్ కర్రీ కుండలో చేస్తాను. అన్ని నాదే వేసుకొని నాకే చెప్తున్నావు కథ. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. కాళ్ళు వస్తున్నాయి రా బాబాయ్. మళ్ళీ నేను నడుచుకుంటూ పోతే నాకెంత ఇవ్వాలి? వాకింగ్ మంచిదే, ఇంత పని చేయకపోతే ఎట్లయ్యా? వేసుకో, మంచిగానే ఉంటది, వేసుకో. ఎందుకు భయపడుతున్నావు? మాకు నమ్మకం లేదురా. సూపర్ ఉంది, చేసు బాగుంది. హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ వైరల్ వంటలకి స్వాగతం. హలో, టైం అవుతుంది, 1:30 అయింది. దావత్ అంటావు, టిప్ టాప్ తయారై. నువ్వు దావత్ కొత్తలేవా? ఎందుకు? బయట ఎండ ఎట్లున్నది? బయట ఎండ ఉందా లే నిద్ర వస్తుందా? ఎండనా? ఇప్పుడు నువ్వు దావత్ పోతావు, నేనేం వంట చేయలే. పిల్లలు కూడా లేరు, అబ్బి లేడు, పూజ లేదు, ఒకదాన్నే. చిన్నది వంట ఏమో ఉంటే చేసుకు తినేసి మంచి హాయి ఒకదాన్ని టీవీ చూసుకుంటూ ఉందాం అనుకున్నా. ఇప్పుడు నువ్వు దావత్ పోతున్నావు అంటే ఈ టైంకి ఏం వండాలి? నేను అనుకుందాం. చికెన్ తీసుకురా. ఎన్ని రోజులు తెచ్చుకుంటారు? నాకు రొయ్యలు వద్దు, పొట్టు రొయ్యలు అస్సలే వద్దు, నాకు చికెన్ కావాలి. ఈ పిల్లలు తింటారా? ఖరాబ్ అయిందా నీకు? నాటకాలు ఎక్కువైపోయినాయి మీకు. నీ వండరు ఎవరు తింటారు? నాకు చికెన్ కావాలి. పచ్చి తింటారు కానీ ఎండు తినకపోతే నీ పిల్లలు తింటారా? పోనీ వాళ్ళు తినకపోతే నాకేం చేసావు? ఇప్పుడు ఏం చికెనే కావాలా? నువ్వు పోయి తీవాలనా ఎండాల? సరే తెస్తాను. నువ్వు చికెన్ తీసుకురా, నీ పొట్టు రొయ్యలు కూడా తీసుకురా. నేను చికెన్ కన్నీ రెడీ చేస్తుంటా, తీసుకొని రా. చికెన్ తీసుకురా. తెస్తా. ఎందుకు వచ్చిన బాధ నాకు? ఇంత చికెన్ తెచ్చి ఇచ్చేస్తే రేపు నా రొయ్యలలో ఉప్పు ఎక్కువ వేసింది అనుకో, మొత్తం ఎక్కడ కాకుండా అవుతుంది కథ. ఇది రియలైజేషన్. ఈయనకెట్లా తెలిసి నువ్వు ఉప్పు ఎక్కువ వేస్తా అని? చూసాడా ఏంది మెల్లగా? అప్పుడప్పుడు నేను ఉప్పు ఎక్కువ కలిపేసి నాకు నచ్చిన వంటలు తెచ్చారనుకో, అందులో కొంచెం ఉప్పు ఎక్కువ కలిపిస్తాను. హలో పిల్లవా, దా లోపలికి రా. తెచ్చిన వాటు తెచ్చినావా? తెచ్చిన తీసుకో. చికెన్ కూడా తెచ్చినావు కదా? తెచ్చినా కనిపిస్తలేదు. నీట నమ్మగా ఉంటే ఇది రొయ్యలా? వెరీ గుడ్. చికెన్ తెచ్చినావు. చికెన్ ని కడుగుదామండి. చికెన్ ని కడిగేస్తాను. ఎట్లా అడుగుతుంది సార్? చికెన్ స్పెషల్ చికెన్, మన వైరల్ వంటల స్పెషల్ చికెన్. ఎలా మేడం అసలు ఇలా? నువ్వు ఇప్పుడు కూడా టేస్ట్ చేయలే ఇప్పటి వరకు, అదేమండి చూపిస్తా. దానికి కావలసిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, నానబెట్టిన ఎండిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ, కోకోనట్ పౌడర్, పాలల్లో కాజు నానబెట్టిన, ఇక్కడ జాఫ్రాన్ వేసిన, ఈ ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా. ఇది డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మనము కర్రీలో వేసేద్దాం వేస్ట్ కాకుండా. ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, కారం, పసుపు, మనకు తగినంత ఉప్పు, సాజీరా. మనం ఈ రోజు కుండలు వండుతున్నాను. ఈ కుండ చూస్తున్నారు అప్పటి నుంచి కుండలు వండిన. ఆల్రెడీ అన్నము వండి పెట్టేసిన కుండలో నేను. ఇది నీ స్పెషల్ కర్రీ, వైరల్ వంటల స్పెషల్ కర్రీ కుండలో చేస్తాను. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇదే నేర్చుకున్నా కానీ నువ్వు మర్చిపోతున్నావు ఇవాళ రేపు. అందుకే నేను నీకు మళ్ళీ వండి గుర్తు చేసి చూపిస్తాను. ఉన్నాయి 4-5 కుండలు ఉన్నాయి. ఇది మనము జాతర పోయినప్పుడు తీసుకొచ్చిన కుండలు ఇవి. ఇవి తెచ్చి కూడా 3-4 ఏళ్ళు అవుతుంది. ఇందులో మనము ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసినాం కదా, ఇది మిక్సీ పట్టుకున్నాం. మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ మాత్రం తీసి పెడుతున్నాండి. కొన్ని ఆనియన్స్ తీసి పెట్టుకొని ఇది పౌడర్ చేసి పెడతాం. కొద్దిగా మెత్తగా దంగినాక ఇందులో పెరుగు, ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క, 2-3 పచ్చిమిరపకాయలు, పాలల్లో కాజు, జాఫ్రాన్ నానబెట్టినండి. ఇందులో కొద్దిగా క్రీమ్ కూడా వేసాను, అది మిక్సీలో వేసుకున్నాను. నానబెట్టిన ఎండిమిర్చి, కొబ్బరి పౌడర్, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం రుబ్బినాం కదండి, ఆ పేస్ట్ ఇందులో వేసేద్దాం.
ఇందులో ఆల్రెడీ మిర్చి ఇంకా ఎండుమిరపకాయలు వేస్తాం కదా. ఇప్పుడు దానికి కొంచెమే కారం వేయాలి. కారం, పసుపు, తగినంత ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, సాజీరా, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇందాక ఫ్రై చేసాం కదండి, డీప్ ఫ్రై చేశాను ఆయిల్లో ఆనియన్స్. అదే వేస్ట్ ఎందుకు ఆయిల్ అది ఇంట్లో పోసేసుకోవాలి. దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. 2 hours మనము మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా. ఈ లోపల సాఫ్ట్ అవుతుంది మంచిగా. అది వండేటప్పుడు వేస్తా. బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, మన ఇష్టం, మన ఆప్షన్స్. అది నేను వండా. ఇది నానబెట్టుకునే వరకు ఇది మనం బయట ఉలుస్తాం, ఉలుద్దాం రా. అది ఉలుద్దాం. ఇది ఉలవాలి కదా, అందరికి 2 hours నానుతుంది. ఇది నానే వరకు అది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో గోంగూర వేసేసిన. ఇప్పుడు ఇందులో గోంగూర వేస్తావా? మన గోంగూర వండినాం కదా, గోంగూర కర్రీ, ఆ చికెన్ గోంగూర ఉన్నది, అది ఇలా కలిపేస్తే దాన్ని సపరేట్ ఉండాలి. గోంగూర ఇలా కలిపేస్తా. సరే, పేస్ట్ తీసి బయట పెడతా. ఇది మొన్న గోంగూర శనగపప్పు ఇది వండుకుందండి. ఆ గోంగూర ఉంది, అది ఆ పుట్ట రొయ్యల్లో కలిపేద్దాం. హలో, ప్లేట్ తీసుకురా. వస్తున్నాయిరా బాబాయ్. మళ్ళీ నడుచుకుంటా పోతే నాకెంత ఇవ్వాలి? బండి మీద పోతున్నాం, నడుచుకుంటా పోతుంది. ఇప్పుడు మధ్యాహ్నం వాకింగ్ మంచిదే. తలకాయలు తోకలు తీసేసాను. తీయాలనా? ఈ ఎండి తింటే ఏం మజా వస్తుంది? అదే వస్తుంది. ఇంకా బీనిస్కాయ వేయాలి, ఇంకా ముళ్ళు తెచ్చుకొని బీనిస్కాయ వేయాలి, ఇంకా మంచిగా. వీటికి రొయ్యలు కూడా ముళ్ళు ఉంటాయా? మరి ఎండినాక పుంటి కూర, పొట్టు రొయ్యలా ఇప్పుడు నువ్వు వండేది? అందులో కూడా పుంటి కూర అన్నిట్లో ఎన్ని వేసినా మంచిగానే ఉంటుంది. ఈయన బొమ్మిడి చేపలు, పుంటి కూర, బొమ్మిడి చేపలు, ఓటి చేపలు, నత్తి నీళ్ళు, ఉప్పు చేపలు. అన్ని ఒకటే. ఉప్పు చేప వేరు, నత్తి నీళ్ళు వేరు. ఉప్పు చేప వేరు, మరి నత్తి నీళ్ళు, ఎండు చేపలు ఒకటి. అవన్నీ తింటాడు, మంచిగా కుమ్మేస్తాడు. నేను అవన్నీ తినరా బాబాయ్. ఓన్లీ మనము పచ్చివే, ఇట్లా ఎండిపోయి నేను తినా. ఇప్పుడు ఇల్లంతా వాసన అవుతుంది దీనికోసం. నీకు ఇవన్నీ వంటలు ఎవరు నేర్పించారు? నేనే సెల్ఫ్. నేర్పిస్తారు కదా, మమ్మీ నేర్పియాలి. నీ పెద్దమ్మలు, చిన్నమ్మలు ఎవరు నేర్పలే నాకు. వేరే ఇళ్ళలో తింటుంటే మళ్ళీ మన ఇంట్లో ఊకే మంది ఇళ్ళలో ఓటు పెడతారు మనకు. అందుకే మనమే సెల్ఫ్ గా ఏది ఇష్టమో అది ట్రై చేసిన. చిన్నప్పటి నుంచి ట్రై చేసిన, సక్సెస్ అయినా అన్ని వెరైటీస్ కాడికి వచ్చేసిన. నీ పిల్లలకి ఇవన్నీ నేర్పియలే? వాళ్ళు తింటారు కదా. ఏమైనా పూజ చిన్నప్పుడు తింటున్నా కానీ ఇప్పుడు తింటలేదు. ఇంకా కూడా ఆమె డాక్టర్ అయినా కొంచెం డైట్స్ అని అన్ని మానేసి. నెక్స్ట్ కడగాలి. ఇది కూడా నువ్వు కడుక్కో. ఓకే ఓకే. తిరిగి వచ్చినాయి ఇవన్నీ పట్టుకొని వచ్చారు. ఇవి పడేస్తాయి. నువ్వు రిటైర్మెంట్ అయినావు, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నావు 3 సంవత్సరాల నుంచి. గీంత పని చేయకపోతే ఎట్లయ్యా? సరే పడేసి వస్తుంది. అదే వేరే ప్లేట్లు వేసి, గిన్నెలు వేసి, ఇవన్నీ వేసి మూట కట్టి ఫ్రై చేస్తా. రొయ్యలు అవసరం మీద కూడా ఫ్రై చేసి అంటే ఆ పుట్టంతా కాలిపోతుంది. ఇది జర హీట్ అయినాక ఇవి జర ఇంత చేయాలి. ఉల్లిగడ్డ నేనే కొయ్యాలా, ఇవన్నీ నేనే కొయ్యాలి. నేనే వండాలా? నువ్వు వండినట్టు ఏంది? రెండేనా? స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని చెంచా తీసుకొని కొంచెం నూనె పోయి ఆయిల్ వేసుకొని. సరిపోదు ఆయిల్? చూడు చాలు. ఆయిల్ హీట్ అయినాక ఇవి వేసుకోవాలి. అలా నూనెలో జరిసేపు ఫ్రై కావాలి. ఇది ఎర్రగా రెడ్గా ఫ్రై అవ్వాలి. పసుపు, ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ అయినాక కొంచెం అంత కరివేపాకు, ఇప్పుడు కొంచెం అంత అల్లం వెల్లిగడ్డ. ఉప్పు చూసుకొని వేసుకోవాలి, తక్కువ పడుతుంది వీటికి. ఇంట్లో చూసుకొని వేసుకోవాలన్నా? ఉప్పు డబ్బని చూసుకొని మరి చూసుకొని వేసుకోవాలి. పుదీనా ఉన్నది కాబట్టి వేస్తున్నా కొంచెం అంత, ఆప్షన్ మన ఇష్టం.
మేము ఇలాంటి డబ్బాలు కూడా ఏం వేస్ట్ చేయమండి. ఇలా వాటర్ నింపుకొని పెట్టుకుంటాం. ముందే ఎండాకాలం దినం తప్పి దినం నీళ్ళు వస్తాయి. సో వాటర్ ప్రాబ్లం మాకు బాగా. సో ఇట్లాంటి డబ్బాలు కూడా వేస్ట్ చేయకుండా వాటర్ నింపి పెట్టుకుంటాం. ఓకే. చలో ఈ ఉడకనిగా దీన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసేసాయి. ఈ లోపల మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఓకే. అది పొయ్యి మీద చేసేస్తాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది స్టవ్ పైన పెట్టుకుందాం. కుండలో చికెన్ వండితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. దీని స్మెల్ అంతా చికెన్కి పట్టుకొని మామూలుగా ఉండే చికెన్ కంటే ఈ ఇంట్లో ఉండే చికెన్ కొంచెం టేస్ట్ ఉంటుంది. ఇంకొన్ని దాన్ని మనం మసాలాలు కలిపాం కదా, ఇది ఈ టేస్ట్ దీని టేస్ట్ కలిసి ఒక వెరైటీ టేస్ట్ అవుతుంది. ఆయిల్ పోయావా అలా? ఇందులో పోసేసిన ఆయిల్, ఇలా ఉల్లిగడ్డ ఏం వేసే అవసరం లేదు. డైరెక్ట్ ఇది వేసి చిన్న మంట పెట్టేస్తే అదే ఉడుకుతూ ఉంటుంది. ఇలా కలుపుకొని కొత్తిమీర గార్నిషింగ్ చేస్తారా లాస్ట్ గురించి? లాస్ట్కి ఇది కొద్దిగా ఉడికినాక సో దీన్ని కొద్దిసేపు ఇలా ఉడకనిద్దాం. అక్కడ వంట అవుతూ ఉంటుంది, ఇక్కడ సామాన్ తోమేస్తూ ఉంటాను. 2 in 1 అనమాట. అక్కడ వంట చేస్తూ ఇక్కడ పని చేసేసుకుంటూ ఉంటాను. మాకు పని మనిషి లేదండి, అన్నీ నేనే చేసుకుంటాను. నచ్చదు మాకు పని మనిషి. వాళ్ళ టైంకి రారు, వాళ్ళని ఎదురు చూసి నేనే సగం తోముకోవాలి. పొద్దున టిఫిన్స్ హడావుడి, పిల్లలకు హడావుడి. సో నేనే అన్ని తోముకుంటాను. పాపం మా ఆయన మాత్రం వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తాను, ఒక హెల్ప్ చేస్తాను. ఇలా ఆయిల్ పైకి వస్తుంది చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి వస్తుంది. ఇలా పైకి వస్తే మంచి మసాలా అంతా ఉడికినట్టు ఇలా. సో ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుందాం. మంచిగా వస్తుంది స్మెల్. నీదా నాదా? నాది. ఇదా నీది కంపోజ్ స్మెల్ వస్తుంది. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఉడికిపోయినాయి, ఇంకా కొంచెం అంతా పుంటిపోయి. ఈ పుంటి కూరలో ఎల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అంతే కదా, 3 వేసి బాగా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి పేస్ట్ చేసిన పుంటి కూర పేస్ట్ అనమాట. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు పుంటి కూర వేసినాం కదా, అది వేసుకో. చాలు. కొన్ని వాటర్ వస్తే అప్పుడు ఇది లూజ్ అయిపోతుంది పుంటి కూర. గ్రేవీ కలుపుకోవడానికి ఉండాలంటే కొద్దిగా వాటర్, కొంచెం అంతా జీరా పౌడర్, ధనియా పౌడర్ 2 మిక్స్ చేసి ఉన్నాయి. కొత్తిమీర. ఓకే, కలుపుకొని దీనికి తందూరి రొట్టెలు ఉంటే టేస్ట్ బాగుంటుందండి. తందూరి రొట్టె కాంబినేషన్. తందూరి రొట్టి వైరల్ వంటల చికెన్ స్పెషల్. ఓకే, పోయి మన తందూరి రొట్టె కొనుక్కొస్తావా? షాప్స్ బంద్ అయితే అది పంపిస్తా, ఆ షాప్ అయిన పంపించి తీసుకురమ్మనుకోమని. ఇది రెడీ అయ్యే వరకు అవి కొనుక్కొస్తాడు. ఓకే, మళ్ళీ ఇగో మా బిడ్డ చెత్త నింపుతుంది, ఈయన ఏమేమో తీసుకొచ్చి పెడతాడు. అన్నీ నాన్ వెజ్ ఐటమ్సే. ఒకరోజు ఫ్రిడ్జ్ టూర్ చేస్తానండి, మీరు ఆశ్చర్యపోతాం. మా ఫ్రిడ్జ్ టూర్ తిట్లు, కామెంట్ సెక్షన్ అన్ని తిట్లే ఉంటాయి. అప్పుడు సరే లేదు పెట్టేసి కస్తూరి మేతి లేదండి. ఈ క్రీము ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐస్ అయింది. దీన్ని ఇప్పుడు కరగనీకని నాన్న ప్రయత్నాలు చేస్తున్నా. ఇందులో వాటర్ వేసి పెట్టిన, ఇది ఉడికి ఇది దించే ముందు క్రీము, కస్తూరి మేతి, భోజ్వరాకు, బటర్ ఇవన్నీ 4 వేసి లాస్ట్ క్లైమాక్స్ లో దించే ముందు అవన్నీ వేసి దించుకోవాలి. ఇంకా కొద్దిగా ముక్క ఉడకలేదు, చూద్దాం ముక్క ఉడికిందా లేదని. ఇంకొంచెం ఉడకాలండి, ఇంకొక 15 minutes ఉడకాలి. మా ఇంట్లో కస్తూరి మేతి లేదండి, అయిపోయింది. నేను కూడా మర్చిపోయాను. పాపం ఇప్పుడు ఎండలో మా ఆయనని పంపించాను కస్తూరి మేతి కోసం అని. కొత్తిమీర, పుదీనా, వెయిటింగ్ ఫర్ కస్తూరి మేతి. ఇప్పుడు ఈ గార్లిక్ ఉంది కదండి, ఈ ఎల్లిపాయలు సన్న సన్న పీసెస్ కట్ చేసుకోవాలి. పాపం మాకు ఆయన భోజరాకు తీస్తుంది, కస్తూరి మేతి తీసుకొచ్చాడు పాపం ఎండలో పెట్టి. ఇది కొంచెం ఇందులో చేతిలో కొద్దిగానే తీసుకొని ఇది ఇలా నలిపేసి కస్తూరి మేతి మనము దించే ముందే వేయాలండి ఫ్లేవర్ కోసము. ఇది కొద్దిగా భోజ్వరాకు, ఇది భోజ్వరాకు పువ్వు, కొద్దిగా క్రీమ్.
ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. సో ఇది ఉడికేలోపు బటర్ ఇందులో వేసుకొని బటర్ వేడైనాక బటర్ ఇట్లా వేడయ్యాక ఇందులో గార్లిక్ వేసుకోవాలి. ఎల్లిపాయలు సన్న సన్న ముక్కలు కోసి అవి వేసుకోవాలి. ఇది మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. ఈ బటర్లో ఎల్లిపాయ రెడ్డిష్ కలర్ అవ్వాలి. చూడండి కలర్ మారిపోయింది. స్టవ్ పైన ఉంటే నల్లగా అయిపోతుంది. ఇందులో కలర్ మారిపోయింది, కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చేస్తుంది. అప్పుడు ఇందులోనే మనం కొద్దిగా కారం పొడి వేసుకుందాం. కలర్ కోసం కొద్దిగా కారం పొడి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎక్కువ ఆయిల్లో కారం పొడి పెడితే కలర్ చేంజ్ అవుతుంది. మళ్ళీ వేసుకొని సో ఇప్పుడు ఇందులో ముక్కు ఉడికిందా చూసుకుందాం. ఉడికిందండి. సో ఇప్పుడు ఇది దించే ముందు కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు ఇది పైన ఇట్లా బటర్ తోటి ఎల్లిపాయది పైన వేసేసుకోవాలి. ఆకలి అవుతుందా వాసనకి? ఈ బట్టరు, ఈ క్రీము, ఈ ఎల్లిపాయ 3 ఫ్లేవర్స్ మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికినాక దించేసుకుందాము. సో కర్రీ రెడీ అయిపోతుంది. దీనికి తందూరి రొట్టెలు తెచ్చినవా? ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్. ఈ టైంకి నీకు బాగానే దొరికినాయి తందూరి రొట్టెలు కూడా. దీనికి కాంబినేషన్ తందూరి రొట్టె అండి. తందూరి రొట్టె కాంబినేషన్ ఇక్కడ చాలా బట్టీలు ఉన్నాయి కదా దేర్ మార్కెట్ లో. కాంబినేషన్ తందూరి రొట్టె. హలో, అవుతుంది ఆకలి అవుతుంది. తిండి పెడతావా పెట్టావా? ఉరికిపిచ్చి అన్ని తెప్పించినవా? ఎండలో మనం వండుకొని తిననీకే కదా. ఉరికిపిచ్చి అన్ని తెప్పించిన ఆకలి అవుతుంది. 5 నిమిషాలు క్లీన్ చేసేస్తున్నా. జల్దీరా. నాకు కూడా ఆకలి అవుతుందండి. 3 అయింది. వంట అయిపోయింది. ఇది నా ప్లేట్. అండి. ఇది మా నవీన, నా సిస్టర్ నవీన ఇచ్చిన ప్లేట్. నేను ఎప్పుడు ఇందులోనే తింటా. ఈ ప్లేట్ ఇది నా ప్లేట్. ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చారు నాకు. గిఫ్ట్ ఇచ్చారు అది కూడా. గిఫ్ట్ ఇచ్చారు. కర్రీ, ఎండు రొయ్యలు, పుంటి కూర, చికెన్, వైరల్ వంటల్, స్పెషల్ చికెన్ కర్రీ, తందూరి రొట్టెలు, పెరుగు, అన్నం. నాకెందుకు పెడుతున్నావు? తినవా? ఆకలన్నా నాకు అర్థమైంది. పెట్టుకో మరి, పెగ్గు పెట్టుకో. కొత్తలో ఉన్నారు, నేనే కదా. నా ముంగటేం సిగ్గుపడతావు? తాగు. ఏమనుకోలే, తాగు. ఫస్ట్ నా కర్రీ టేస్ట్ చూడు. నేను చికెన్ తినా కదా. అరే కొంచెం టేస్ట్ చూడయ్యా. ఇంత కష్టపడి రొట్టెతో చేయాలి. ఫస్ట్ రొట్టె తిను. ఓకే, వేసుకో. మంచిగానే ఉంటది, వేసుకో. ఎందుకు భయపడుతున్నావు? మాకు నమ్మకం లేదు దొరా. బాగుంది. మంచిగా ఉందా? డిఫరెంట్ టేస్ట్ ఉందా? సూపర్ ఉంది టేస్ట్. బాగుంది. ఉప్పు ఎక్కువ ఉందా? నేను ఉప్పు తక్కువ తింటా కదా. బాగుంది, సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. బాగుంది, చాలా టేస్ట్ బాగుంది. మీరు ట్రై చేయండి. ఇది మా వైరల్ వంటల స్పెషల్ చికెన్. మా వంటలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైరల్ వంటల్స్.